ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రజలు తనను మోసం చేశారని నిందించడం ఏమిటి? 151 సీట్లున్న పార్టీకి ఈసారి ప్రజలు 11 సీట్లే ఎందుకిచ్చారో ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలీదా? 2019లో ఓడిపోయినప్పుడు చంద్రబాబు ఇలాగే ప్రజల్ని నిందించారా? ఆత్మ పరిశీలన చేసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఆ రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి ఇచ్చిన సందేశం ఏమిటి? జగన్ మోడల్ పాలనను తిరస్కరించడం ద్వారా ప్రజలు పాలకుడు ఎలా ఉండాలో తేల్చి చెప్పారా? సంక్షేమం పేరుతో ప్రజలకు డబ్బు పంచిపెడుతూ అభివృద్ధిని పట్టించుకోని పాలకులకు ఇది గుణపాఠమా? ప్రజా వేదికను కూల్చడంతో మొదలైన విధ్వంసం భస్మాసుర హస్తల్లా జగన్ పతనంతో ముగిసిందా? పేదల పెన్నిధి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏమిటి అంటూ కొందరు చేస్తున్న ఆర్తనాదాలు వింతగా లేవా? ఇది పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ అన్న జగన్ కు వ్యతిరేకంగా ఓటేసిన 61% ప్రజలు పెత్తందార్లా? 175 సీట్లతో చరిత్ర తిరగరాస్తామన్న జగన్ అండ్ కో 11 సీట్లకు పరిమితం కావడం మరో చరిత్ర కాదా? రాజధర్మాన్ని మరచిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సాగించిన అరాచక పాలనకు ప్రకృతే చెక్ చెప్పిందా? శాసనసభలో అవమానపడ్డ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఉసురు తగలకుండా ఉంటుందా? ఓటమిని అంగీకరించి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన జగన్ టీం ఈవీఎంల ట్యాంపరింగ్ అనడం రోతగా లేదా? వైసీపీ మరీ బలహీనంగా ఉందని కూటమి నేతలు విర్రవీగితే వారికి గుణపాఠం చెప్పేందుకు జనం సిద్ధమా? ఆటుపోట్ల నడుమ సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఢిల్లీలో తిరిగి చక్రం తిప్పే అవకాశం వచ్చిన బాబు ఆ పరపతిని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాడుకోగలరా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈ రోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.